ఐటీ సోదాలో ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఐటీ దాడులపైన క్లారిటీ ఇచ్చిన ఆయన వ్యాపారంలో ఇలాంటి సోదాలు జరగటం మామూలే అన్నారు. తన నివాసంలో జరిగిన సోదాల్లో కేవలం 20 లక్షలు మాత్రమే లభించాయన్నారు. టాలీవుడ్లో కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం వల్లే ఐటీ దాడులు జరిగాయన్న వాదనపై ఆయన స్పందించారు. దీనిపై ఇండస్ట్రీ మొత్తం కలిపి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 టైమ్స్ సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. సో మా హౌజెస్లో జరిగిన కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. నా దగ్గర కాదండి, మొత్తం జరిగితే మళ్ళీ మీ దగ్గర అంటారేంటి? సో అన్నీ జరుగుతాయి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, 24 క్రాఫ్ట్స్కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది, ఎలా స్పెండ్ చేస్తున్నారు. దే వాంట్ ఆల్ అకౌంట్స్. మేము క్లీన్గా ఉండొచ్చు, తీసుకున్నోడు ఉండకపోవచ్చుగా. సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు. ఎందుకంటే టీడీఎస్, జిఎస్టీ, సో మెనీ ప్రాసెస్ ఉంటాయి. అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. ఏం లేదని హైలైట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్. ఛానల్స్ కూడా చాలా చెప్తారు, బ్లాక్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు, 90% బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు, పేటీఎంలో బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడుంది క్యాష్? 90% అకౌంట్లోనే. అదే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి.